ఈ మధ్య కమల్ హాసన్ గారి స్వరం ఎందుకో మారింది. మరి ఆయన మారాడా, లేకపోతే ఆయన స్వరం మారిందా, లేకపోతే ఇంకా ఏమైనా ఎన్నికల విషయంలో ఏమైనా ప్లాన్ చేస్తున్నాడో తెలియదు కానీ మరి ఏందో కమల్ హాసన్ గారి స్వరం మారింది. మొన్న రష్యా దగ్గర 30 రోజుల పాటు భారతదేశం చమురు కొనుక్కోవచ్చు, మేము ఆర్థిక మినహాయింపులు అలాగే ఆంక్షల మినహాయింపులు ఇస్తున్నామంటూ అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ చేసినటువంటి వ్యాఖ్యలకి కమల్ హాసన్ నిన్న గట్టిగానే స్వరం మార్చి మరి ట్రంప్కి హెచ్చరికలు జారీ చేశాడు. ఈ రోజు కూడా అదే విషయం ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. ట్రంప్, మీ పని మీరు చూసుకోండి, మీ సామర్థ్యాలు ఏంటో మీరు చూసుకోండి. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి కదా, మీరు యుద్ధం చేయాలనుకుంటున్నారు కదా, యుద్ధం చేయండి. అంతేగాని భారతదేశానికి మీ యొక్క అనుమతులు అవసరం లేదు. భారతదేశానికి మీవే కాదు, ఏ విదేశీ అనుమతులు మాకు అవసరం లేదు. మా పని మాకు తెలుసు, మాకు ఆ స్వేచ్ఛ ఉంది, మాకు హక్కు ఉంది. అలాగే స్వేచ్ఛాయుత సామ్రాజ్యాన్ని నడుపుకునేటటువంటి పరిస్థితులు కూడా భారతదేశం ఉంది అన్న విధంగా కమల్ హాసన్ గారు మాట్లాడారు. మరి ఎందుకు ఈ యొక్క స్వరం మారింది? మామూలుగా అయితే ఇలాంటి సమయంలో అటు ట్రంప్కు తిట్టడము లేదంటే వార్నింగ్ ఇవ్వడం పక్కన పెడితే ఇటు నరేంద్ర మోదీని, బీజేపీని విమర్శిస్తూ ఉంటారు మామూలుగా అయితే. మరి ఈ విషయాన్ని స్వరం మార్చి అటు కేవలం అటువైపు మాత్రమే వార్నింగ్లు ఉన్నాయి.